శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 17వ తారీఖున కుంభరాశి యందు ఏర్పడబోతున్న పంచగ్రహ కూటమి, అలాగే ఈ 17వ తారీఖున అమావాస్య ఏర్పడుతుంది. అలాగే ఒక గ్రహణ యోగం ఏర్పడుతుందన్నమాట. అంటే గ్రహణ యోగం అంటే సూర్యుడు, చంద్రుడు, రాహు ఒకే రాశిలోకి వచ్చినప్పుడు గ్రహణం యోగం ఏర్పడుతూ ఉంటుంది. ఈ గ్రహణ యోగంలో పుట్టినటువంటి జాతకులు ఎవరైనా ఉంటే వాళ్ళు జీవితంలో అనేక ఒడిదుడుకులు, ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ యోగాలు పుట్టినప్పుడు ఉన్నటువంటి యోగాలు ఆ వ్యక్తి యొక్క జీవితాంతం ఏదో విధంగా వెంటాడుతూ ఉంటాయి. అందుకనే వారు పుట్టినప్పుడు తగు విధమైనటువంటి పరిష్కారం చేసుకుంటే ఆ యోగం ఇబ్బంది లేకుండా జాతకుడు అభివృద్ధికి మళ్ళా కారణం అవుతూ ఉంటాయి. అలాగే ఈ ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఈ కుంభరాశిలో ఉంటాయి. అంటే ఈ టైంలో ఎవరైనా మనకి ఈ ఫిబ్రవరి 17, 18, 19వ తారీఖు కొంతవరకు జన్మించినటువంటి పిల్లలు ఎవరైనా ఆ టైంలో జన్మిస్తే వారి జాతకంలో ఈ గ్రహణ యోగం ఏర్పడుతూ ఉంటుంది. కంపల్సరీగా వాళ్ళు ఆ టైంలో పుట్టిన పిల్లలకి శాంతి పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ అమావాస్యతో కూడినటువంటి గ్రహణ యోగం వివిధ రాశుల వారికి ఏ విధంగా లాభపడుతుంది, ఏ విధంగా నష్టం జరుగుతుంది అన్న విషయాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి అమావాస్యతో కూడుకున్న పంచగ్రహ కూటమి, అలాగే గ్రహణ యోగం కూడా ఏర్పడటం వల్ల మరి మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితం రాబోతుంది అని ప్రయత్నించినప్పుడు మరి ప్రధానంగా రాశ్యాధిపతి బుధుడు భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడికి ఏదైనా విదేశీయానం కానీ, ఉన్నత విద్యా యోగం కానీ, అలాగే తనకి ఏదైనా ఒక సబ్జెక్ట్లో పూర్తి ప్రావీణ్యం సంపాదించే ప్రతిభ కానీ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ శుక్రుడితో కలిసి సంచరించడం వల్ల ఏదైనా విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశం వెళ్ళాలనే చేస్తున్నటువంటి ప్రయత్నాలకి సరైనటువంటి ఒక మార్గం ఈ సమయంలో కనబడడం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా ఇంకా వాళ్ళ యొక్క సబ్జెక్ట్ని, వాళ్ళలో ఉన్నటువంటి చదువుని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో చాలా వరకు నెరవేరుతూ ఉంటుంది. ఎందుకంటే రాశి యందు గురుగ్రహం ఉండడం వల్ల జాతకుడికి ఎప్పుడు ఏదో పుణ్యక్షేత్రం దర్శిద్దామని, ఏదో కొత్తగా శాస్త్రాలు తెలుసుకుందామని, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే సహాయపడదామని, ఇలాంటి మానవతా దృక్పథం తెలుసుకుంటూ ఉంటాడు. పూర్తిగా ఏదైనా ఒక శాస్త్రం మీద అవగాహన లోతుగా పరిశీలించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దానికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి పూర్తిగా కొత్త విషయాలు తెలుసుకునే పరిజ్ఞానం కలుగుతూ ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు భాగ్యస్థాన సంచారం రాహుతో కలిసి ఉండడం వల్ల ఎవరైతే ఈ లవ్ అఫేర్స్ అంటే ఇంటర్ క్యాస్ట్ లవ్ అఫేర్స్ కానీ, ఇంటర్ క్యాస్ట్ ప్రేమ వ్యవహారాలు, అలాగే పెళ్లి చేసుకుందామనే ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి తీవ్ర ఆశాభంగం ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి శుక్రుడి పైన సప్తమాధిపతి గురువు దృష్టి, వక్ర దృష్టి పడుతుంది. అంటే ఇప్పటికి డైరెక్ట్ అయినప్పటికి కూడా తర్వాత రాహుతో కలిసి ఉండడం వల్ల చాలా వరకు ఈ ఇంటర్ క్యాస్ట్ వ్యవహారాల్లో పెళ్లి చేసుకుని ప్రేమికుల మధ్య వేరే ఎవరైనా ఎంటర్ అయ్యి మొత్తం ఈ ఎపిసోడ్ని క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద వాళ్ళకి నిరాశ లాంటిది ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వారు కొద్దిగా నిదానంగా ఆలోచించి కొంతకాలం పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది తప్ప ఈ సమయంలో అంటే ఈ పంచగ్రహ కూటమి, ఈ శుక్ర, రాహు, బుధ గ్రహాలు ఇవన్నీ కలుసుకున్న సమయంలో మీరు ఈ పెళ్లి ప్రస్తావన లాంటివి తీసుకొచ్చినప్పుడు దాన్ని పూర్తిగా
ఆశాజనకం, నిరాశ కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతకాలం వెయిట్ చేయవలసి ఉంటుంది. అయితే ఎక్కువగా ఇది సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళలో ఉన్న ప్రతిభకు తగు విధంగా గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఒకేసారి 2-3 అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఉంటే, ఈ చంద్రుడు ధనాధిపతిగా ఉన్నటువంటి చంద్రుడు అమావాస్య యోగంలో ఉండడం వల్ల, రాహుతో కలియడం వల్ల మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా విదేశీ అవకాశం రావడం కానీ, వాళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్య రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ యొక్క మదర్కి కానీ, మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, అనారోగ్యపరమైన ఇబ్బందులు రావచ్చు, వైవాహిక పరంగా కొన్ని సమస్యలు కూడా వారు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే రవి కూడా అక్కడ చేరడం, రాహుతో కలవడం వల్ల ఇది మీ తండ్రి గారికి కానీ, మీ సంతానానికి కానీ ఇబ్బందులు కలుగుతుంటాయి. ప్రధానంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు అది జాగ్రత్తగా అన్నీ చూసుకొని ప్రయాణించవలసి ఉంటుంది. తొందరపడి ఏదైనా ప్రయాణం చేయడం వల్ల కానీ, తొందరపడి ఏదైనా అగ్రిమెంటు సంతకం పెట్టడం వల్ల కానీ, కొత్త ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. మరి ఈ 5 గ్రహాలు కలిసినప్పుడు అక్కడ శత్రుగ్రహాలు కూడా కలియడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల కంప్లీట్గా 9వ స్థానంలో ఉన్నటువంటి రాహు మిగతా గ్రహాలతో కలియడం వల్ల మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన కానీ, అంటే వాళ్ళు ఏదైనా అనెతికల్గా ప్రవర్తించడం కానీ, ఇంటర్ కాస్ట్ పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ, సరే మీ యొక్క కుటుంబంలో ఎవరో ఒకరు మీ సంతానం అవ్వచ్చు, మీకు కావాల్సిన వారు అవ్వచ్చు, వేరే మతస్థులతో కలిసి పనిచేయడం కానీ, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం కానీ, లేదు ఏదైనా ఒక సమస్యలో ఇరుక్కొని కొద్దిగా ఇబ్బంది పడడం కానీ, ఏదైనా మీకు మనస్తాపం కలిగించి కొద్దిగా న్యాయమైన మార్గంలో కాకుండా అన్యాయమైన మార్గంలో వెళ్ళి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే స్వభావసిద్ధంగా మీకు రాశి యందు గురువు ఉండడం వల్ల చాలా వరకు ఏమైనా ఇటువంటి సమస్యలు, లేదా కోర్టు సమస్యలు కానీ, ఇంకో వేరే విధమైనటువంటి వీసా ప్రాబ్లమ్స్, ఇంకొక ప్రాబ్లమ్స్ లాంటివి వచ్చినప్పుడు అవి సాధారణంగా మీ వరకు రావడం జరగదు. ఏదో విధంగా మీరు దాన్ని జాగ్రత్తగా ఉండడం వల్ల దాని నుంచి ఎస్కేప్ అవుతుంటారు. ఇది మీకు కావలసిన వాళ్ళు అటువంటి స్కామ్లోనో ఏదైనా ఇలాంటి ఇబ్బందుల్లోనో ఇరుక్కోవడం వల్ల అది మీకు మనస్తాపం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ పంచగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఏదైనా ప్రధానమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొద్దిగా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది. బట్ ఏదైనా విద్యార్థులకి ఉన్నత విద్యాయోగం, విదేశీయానం తప్పనిసరిగా వస్తుంది. సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు తప్పకుండా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రతి విషయంలో ఉన్నట్టే కొంత మైనస్లు, కొంత ఇబ్బందులు కూడా ఉంటాయి. మీకు వచ్చినటువంటి లాభం అది ఇతరులకు నష్టం కూడా కలిగించడం వల్ల వారు మీ మీద కొద్దిగా తాత్కాలికంగా శత్రుత్వం పెంచుకోవడం కానీ, ఈర్షపడడం కానీ లాంటివి జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మన ప్రస్తుత 17వ తారీఖున ఏర్పడుతున్నటువంటి అమావాస్యతో కూడుకున్నటువంటి గ్రహణ యోగం, అంటే దీనివల్ల చంద్రుడు ఇబ్బంది పడతాడు. అంటే చంద్రుడు బలహీన పడిపోతుంటాడు. పూర్తిగా బలహీన పడిపోవడం వల్ల కొన్ని రాసుల వారికి అది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే రవి ఎప్పుడూ బలవంతుడిగానే ఉంటాడు, కానీ గ్రహణం పట్టిన సమయంలో రవి కూడా బలహీనం పొందుతూ ఉంటాడు. కంప్లీట్గా ఆ యోగ ప్రభావం వల్ల రవి తన సంపూర్ణ ఫలితాలు ఇవ్వడంలో ఆసక్తులు అవుతుంటాడు. ఆ కారణం వల్ల రవికి సంబంధించినటువంటి రాశుల వారు కూడా ఈ సమయంలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే సహజంగా బుధుడు కూడా అదే రాశిలో ఏర్పడడం వల్ల ఈ బుధుడికి రవి వచ్చినప్పుడు ఈ బుధాదిత్య యోగం అనే యోగం ఏర్పడినప్పటికీ అక్కడ రాహు కూడా కలడం వల్ల, అంటే రాహు సాధారణంగా బుధుడికి ఏమి ఇబ్బంది పెట్టడం. రాహు బుధుడు గురు శిష్యులు లాంటి వాళ్ళు అన్నమాట. బుధుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాలలాగా రాహుతో కలడం వల్ల రాహు యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బుధుడు. సో ఆ కారణం ఏంటంటే బుధుడు అత్యంత మేధావిగా మారుతూ ఉంటాడు. బుధుడికి మంచి సహకారం లభిస్తూ ఉంటుంది రాహు వల్ల. ఇది సైంటిఫిక్గా పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి, బాగా విద్యావంతులకి, మేధావులకి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే శుక్రుడు కూడా రాహు మిత్రులు అవుతుంటారు. ఈ రాహు శుక్రుడితో కలియడం వల్ల ఈ శుక్రుడు సంబంధించినటువంటి రాశుల వారికి కొంతవరకు
వారు ఎక్కువగా జీవితంలో ఏదైతే సాధించాలని కోరుకుంటూ ఉంటారో అవి సాధించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తితో పరిచయాన్ని కోరుకోవడం కానీ, ఏదైనా ఒక పెద్ద వాహనం కానీ గృహం కానీ కొనుక్కుందామనే ఆలోచన కానీ, ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తుల్ని, అంటే మరి అబ్బాయిలైతే అమ్మాయిల్ని కలుసుకోవడం, అమ్మాయిలైతే అబ్బాయిల్ని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఎవరి జన్మ జాతకంలో అయినా ఈ రాహు శుక్రుడు కలిసి ఉన్నప్పుడు అది ఒక విధమైనటువంటి కోర్కెలతో కూడుకున్నటువంటి వ్యభిచార దోషం లాంటిది అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ 5 గ్రహాలు మరి కుంభరాశిలో కలిసడం వల్ల అక్కడ ఈ రాహు ఉండడం వల్ల, అంటే రాహు మొత్తం ఈ అన్ని గ్రహాలని కూడా వాటి యొక్క ఒరిజినల్ కారకత్వాల్ని నాశనం చేస్తూ ఉంటాడు. రాహు ఒక విషగ్రహం, ఒక రాక్షస గ్రహం, ఒక అవినీతికి సంబంధించినటువంటి అనెతికల్ గ్రహం అన్నమాట. అతనికి ఇప్పుడున్నటువంటి చట్టాలతో కానీ, ధర్మంతో కానీ, న్యాయంతో కానీ ఏ విధమైన సంబంధం ఉండదు. తాను అనుకున్నది ఎలాగన్నా సాధించాలనే మనస్తత్వం ఉంటుంది. అంటే ఒక విధమైన వావి వరుసలు ఉండవు, ఒక విధమైన నీతి అవినీతి ఉండదు, ఇది న్యాయం ఇది తప్పు అన్నటువంటి ఏమి లేకుండా రాహు అనెతికల్గా ప్రవర్తిస్తూ ఉంటాడు. పైపెచ్చు రాహుకి మరి కుంభరాశి ప్రస్తుతం స్వక్షేత్రం అవటం వల్ల అత్యంత బలవంతుడైనటువంటి రాహుతో ఈ మిగిలిన 4 గ్రహాలు కలవడం వల్ల వాటి యొక్క కారకత్వాలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ రవితో కలియడం వల్ల మరి ఎవరికైనా తండ్రి గారి యొక్క అనారోగ్యం కానీ, తండ్రి గారు నష్టపోవడం కానీ, పిల్లలకి ఇబ్బంది కలగడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే రవి కారకత్వాలు పాడవుతాయి. చంద్రుడు కారకత్వాలు తల్లిగారికి అనారోగ్య సమస్యలు, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్, ఆవిడ జీవితంలో స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది. అయితే శుక్రుడు రాహు మిత్రుడు అవడం వలన అప్పటిదాకా చాలా నిజాయితీగా సాంప్రదాయంగా వెళ్తున్నటువంటి వాడు అన్య స్త్రీల మీద వ్యామోహం పెంచుకోవడం, ఇతరుల యొక్క ధనం మీద ఆశ పెంచుకోవడం, ఏదో విధంగా ఎదుటి వారి యొక్క ఆస్తులను కానీ వారి యొక్క స్త్రీలను కానీ అన్యాయంగా దోచుకోవాలనే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. చాలా అనెతికల్గా ప్రవర్తిస్తూ ఉంటాడు, చాలా లగ్జరీ లైఫ్ అనిపిస్తూ ఉంటాడు. సో బుధుడు రాహుతో కలియడం వలన పెద్ద పెద్ద వ్యాపార అవకాశాల దగ్గర ధనం ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద సంస్థలు స్థాపిద్దామని, కోట్లలో రొటేషన్ చేద్దామని ఎదుటి వారికి భ్రమ కల్పించేలాగా తన యొక్క ఐడియాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సైంటిఫిక్గా తాన్ని బాగా ఇంప్రూవ్గా ఊహించుకుంటూ ఉంటాడు. ఏ విధమైనటువంటి బలం లేకపోయినా, ఎంత ధనం లేకపోయినా ఒక గొప్పగా అతను తను ప్రజెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ 5 గ్రహాల కూటమిలో కేవలం 2.5 రోజులు అటు ఇటుగా మాత్రమే చంద్రుడు ఉండి మీనరాశికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ శుక్రుడు మార్చి వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది, రవి మార్చి 14 వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే బుధుడు మాత్రం అదే రాశిలో ఇంచుమించుగా మనకి ఏప్రిల్ నెల వరకు కూడా అందులోనే వక్రించడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఏర్పడినటువంటి అమావాస్య గ్రహణ యోగం, దానికి పరిష్కారం కరెక్ట్గా చేసుకుంటే ప్రతి సమస్య మనకి సులభంగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి తిథికి ఒక గ్రహం అధిపతిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అమావాస్యకి అధిపతిగా రాహుగ్రహం ఉంటుంది. అలాగే అష్టమి నాడు కూడా రాహు ఆధిపత్యంలో ఉంటుంది. అందుకనే అమ్మవారికైనా చండీ హోమాలు అలాంటివి చేసినప్పుడు అమావాస్య కానీ అష్టమి కానీ ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు మనకి ఈ గ్రహణ యోగానికి అలాగే అమావాస్య యోగానికి పరిహారంగా అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకి సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. సింపుల్గా కనకదుర్గ అమ్మవారు లేదా ఒక శక్తి స్వరూపం, లేదంటే 10 మహావిద్యల్లో ఏ అమ్మవారైనా పర్వాలేదు. ఈ విధంగా మీకు ఇష్టమైనటువంటి మీ సమీపంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి దర్శించడం, వీలుంటే ఒక నిమ్మకాయల దండ, ఆకుపచ్చ రంగుతో కూడుకున్న నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పించడం, లేదు ఒక 8 నిమ్మకాయలు అమ్మవారికి సమర్పించి ఒక విధంగా కుంకుమర్చన ఏదో చేయించి, మీరు ఆ పూజారి గారు మీకు ఒక నిమ్మకాయ ఇస్తే 1, ఇది 2 ఇస్తే 2 తీసుకొని అది మీ దగ్గర భద్రపరచుకోవాల్సి ఉంటుంది. ఒక 4 నిమ్మకాయలు ఇస్తే ఇంట్లో అందరి దగ్గర కూడా పెట్టుకున్నా
మీకు ఈ యోగాల నుంచి అంటే ఈ ఇబ్బందుల నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుంది. సో అలాగే చిన్నగా మరి మరి ఇంకా ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు ఎలా ఉంటుందంటే, అమ్మవారికి తమలపాకులో యాలకులు, లవంగాలు, అలాగే వీలైతే కొద్దిగా పచ్చకర్పూరం, అంటే పచ్చకర్పూరం మళ్ళీ 2 రకాలు ఉంటాయి. తినే పచ్చకర్పూరం వేరుగా ఉంటుంది, మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి అందరూ ఉపయోగించే స్మెల్ కోసం ఉపయోగించేది కాకుండా ఇటువంటిది అమ్మవారికి తాంబూలంగా సమర్పించడం వల్ల కూడా ఈ రాహుగ్రహ పరిహారం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ చిన్న ప్రక్రియ మీకు చాలా వరకు అంటే అమావాస్య రోజు చేస్తే మళ్ళా అమావాస్య వరకు మీకు దాని ప్రభావం ఉండడం జరుగుతుంటుంది. అంటే సర్వసాధారణంగా ఈ మధ్యకాలంలో ఏదో ఒకటి ఈ చేతికి కట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. తాయెత్తు లాంటిదో, రక్షనో, అమ్మవారిదనో, ఆంజనేయ స్వామిదనో ఈ మణికట్టు దగ్గర ఇవి కట్టుకుంటూ ఉంటారు, రక్షాబంధనాలా కట్టుకుంటూ ఉంటారు. అవి చాలామంది ఏంటంటే సంవత్సరాల కొద్దీ అవే వాడుతూ ఉంటారు. అది సాధారణంగా మీరు అమావాస్య రోజు చేతికి ఉన్నటువంటి ఇటువంటి ఈ బంధనాల్ని, రక్షాబంధనాల్ని, కంకణాలని కంప్లీట్గా అవి తీసివేసి ఏదైనా ఒక చెట్టు మొదల్లోనో నదిలోనో కలిపివేయటం మంచిది. మళ్ళీ మీరు కొత్తది అమావాస్య రోజు మళ్ళీ కొత్తగా ధరించడం వల్ల దాని పవర్ మళ్ళీ వచ్చే అమావాస్య దాకా ఉంటుంది. అంతే తప్ప అటువంటి ఈ రక్షాబంధనాల్ని, తాయెత్తుల్ని వాటిని ఇలాగా సంవత్సరాలు బట్టి ఉంచుకోవడం వల్ల కూడా అది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల నమ్మకం బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి మరి ఇటువంటి ఈ పరిహారం సాధారణంగా చేసుకుంటే మంచిది. సో ఏదైనా మీరు అమ్మని నమ్ముకుంటే అన్నీ ఉన్నట్టే అని ఏదైనా ఈ గ్రహణ యోగం నుంచి తొలగాలంటే మీరు గట్టిగా పట్టుకోవడం అమ్మవారి యొక్క పాదాలు, ఆ సమస్య అదే మీకు సాల్వ్ అవుతుంది. స్వస్తి.